టూ మేనియా మొదలైంది. ట్రైలర్ రిలీజ్ తో మరింత హైప్ క్రియేట్ అయ్యింది. పుష్ప 2 మూవీ కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఈగర్గా చూస్తోంది. ఫస్ట్ పార్ట్ కు మించి డైలాగ్స్, అంతకు మించి యాక్షన్ ఎపిసోడ్స్, డ్రామా, ఎలివేషన్స్, విలనిజం, దానికి మించిన హీరోయిజం, ఇలా ఒక్కటేంటి పుష్ప 2లో అన్ని హైలైట్స్ గానే ప్లాన్ చేశారు. డిసెంబర్ 5న 1000 కోట్ల టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ ముందు రాబోతున్న ఈ మాస్ మూవీ రచ్చ ఎలా ఉండబోతోంది? హావ్ ఎ లుక్. పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదేలే అంటూ ఆడియన్స్ నుంచి సెలబ్రిటీల వరకు అంతా చేసిన హంగామా తెలిసిందే. అయితే ఇప్పుడు పుష్ప 2 విషయంలో సుక్కు టీం అంతకు మించి ప్లాన్ చేశారనేది ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన ఆదరణతో సెకండ్ పార్ట్ నుంచి అంతకు మించి అనేలా మేకింగ్ కాస్ట్ నుంచి టేకింగ్ వరకు అన్ని హై స్టాండర్డ్స్ ను మెయింటైన్ చేశారు సుకుమార్ టీం. భారీ బడ్జెట్ తో తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఫస్ట్ పార్ట్ లో పుష్ప ది రైజ్ అంటూ కథను నడిపించిన విధానంతో యావత్ ప్రపంచాన్ని ఫిదా చేశాడు డైరెక్టర్ సుక్కు. ఇక బన్నీ కూడా తనదైన స్టైల్ తో మెరిసి అదరగొట్టాడు. ఇప్పుడు పుష్ప ది రూల్ అంటూ సెకండ్ పార్ట్ కథను నడిపించబోతున్నారు. రైజింగ్ టైంలోనే తన యాటిట్యూడ్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్ప ఇప్పుడు సెకండ్ పార్ట్ లో రూలింగ్ లో ఏ రేంజ్ యాటిట్యూడ్ ఉంటుందో అనే హైప్ ఉంది. దానికి తగ్గట్లే ట్రైలర్ లో పుష్ప నేషనల్ బొమ్మ కాదు, ఇంటర్నేషనల్ బొమ్మ అనేలా హింట్ ఇచ్చారు. పుష్ప ఫస్ట్ పార్ట్ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లకు వచ్చి భాషలకు అతీతంగా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాను నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా డైలాగ్ ఎంత ఫేమ్ అయిందో తెలిసిందే. ఇప్పుడు సెకండ్ పార్ట్ కు వచ్చేసరికి ఆ డైలాగ్ ను మరింత క్రేజీగా పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనే డైలాగ్ ను చెప్పించారు. ఇలా ఒక్కటేంటి, ప్రతి ఫ్రేమ్ లో ఫస్ట్ పార్ట్ కు మించేలా పుష్ప 2 ను తెరకెక్కించారు. పుష్ప 2 మూవీ ప్రమోషన్ స్టార్టింగ్ టాలీవుడ్ లో మొదలుపెట్టినా ఈవెంట్స్ మాత్రం నార్త్ నుంచే మొదలుపెట్టారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను పాట్నాలో, ఆ తర్వాత ఈవెంట్ కోల్కతా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, చివరగా హైదరాబాద్, ఇలా పుష్ప ఫస్ట్ పార్ట్ కు మించి ప్రమోషన్స్ చేస్తున్నారు. పుష్ప ఫస్ట్ పార్ట్ కు నార్త్ లో ప్రమోషన్స్ అంతగా చేయలేదు, కానీ ఇప్పుడు సెకండ్ పార్ట్ విషయంలో ఎక్కడా తగ్గకుండా ప్రమోషన్స్ చేస్తున్నారు పుష్ప 2 టీం. పుష్ప ఫస్ట్ పార్ట్ లో హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్, విలన్ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్, డైలాగ్స్, డాన్స్ స్టెప్పులు, ఇలా అన్ని పర్ఫెక్ట్ గా కుదిరాయి. ఇప్పుడు పుష్ప 2 లో కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యారు. సినిమా రేంజ్ ను పెంచేందుకు ఫహద్ ఫాజిల్ తో పాటు జగపతి బాబు లాంటి కొత్త విలన్లు కూడా యాడ్ అయ్యారు. ఐటమ్ సాంగ్ లో బ్యూటీ శ్రీలీల స్టెప్పులు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. మొత్తానికి పుష్ప ఫస్ట్ పార్ట్ లో డైలాగ్స్, బన్నీ మేనరిజమే కాదు, దేవిశ్రీ పాటలు, అందులోని బన్నీ స్టెప్పులు కూడా ఫుల్ పాపులర్ అయ్యాయి. బాలీవుడ్ స్టార్స్, సౌత్ స్టార్సే కాదు, క్రికెటర్స్ అయితే దాదాపు అందరూ పుష్ప మేనరిజంతో డైలాగ్స్ చెబుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేశారు. ఇప్పుడు అదే రేంజ్ లో పుష్ప 2 సినిమాను కూడా ఆదరిస్తారనే హోప్ తో ఉన్నారు సుక్కు టీం. మరి 1000 కోట్ల టార్గెట్ తో థియేటర్లకు వస్తున్న ఈ సీక్వెల్ మూవీ బాక్సాఫీస్ ముందు ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.